లక్ష్మి గారు, మీ వుడ్ బి ఫోన్ కింద కాఫీ షాప్ లో వెయిటింగ్. మీ గురించి క్యాపచినో ఆర్డర్ చేశారంట, త్వరగా రండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ మై పేషెంట్? నమస్కారం డాక్టర్. ఏ సాయి, నా మంచితనాన్ని ఒక గ్లాస్ నీళ్లతో గాని, అరకప్పు పాలతో గాని, ఒక చెంబుడు మజ్జిగతో గాని రోజు 3 పూట్ల తీసుకోవాలి. అలసుగా తీసుకోవద్దు. నాకు గాని కోపం వచ్చిందంటే ఆపరేషన్ తప్పదమ్మా, 1,00,000 ఖర్చు అవుతుంది. ఏ చక్కగా చూడ్డానికి కళ్ళున్నాయి, మాట్లాడడానికి నోరుంది, నీట్ గా డ్రెస్ చేసుకునే సెన్స్ ఉంది, కాఫీ తాగి బిల్ కట్టడానికి మనీ ఉంది. బుద్ధి మాత్రం ఏమైంది? లేదమ్మా, ఎక్స్రేలో కూడా కనపడటం లేదు. హలో మిస్టర్. డాక్టర్ ధనుంజయ్. ఏంటి కామెడీ చేస్తున్నారా? కాదమ్మా, మీకున్న శంకకి మీరు అతన్ని తిడుతున్నారు, ఇతనికున్న మూల శంకకి నేను ట్రీట్ చేస్తున్నాను. కాఫీ నోట్లో పోసుకోవాలి కానీ ఇలా కోట్లో కాదు. ట్రీట్మెంట్ క్లినిక్ లో పెట్టుకోవాలి గానీ ఇలా కాఫీ షాప్ లో కాదు. చూడు సాయి, ఇంకోసారి చీప్ ట్రిక్స్ ప్లే చేయాలని చూడుకు. మా ఆఫీస్ కి ఫోన్ చేసి ఉడ్బీడ్ అని అబద్ధం చెప్పి పిలుస్తావా? లాస్ట్ అండ్ ఫైనల్, బీ ఇన్ యువర్ లిమిట్స్. హే లక్ష్మి, నేను నీ కోసం బయట వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తిట్టడం అలవాటేగా. తమ్ముడు ఇటురామా. సార్, వాళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చారు? సూప్ సార్. సూప్ ఆడ ఫేస్కి సూట్ అయిందా? లేదు సార్. సర్వ్ చేస్తే ఏమొస్తుంది? ప్రతి నెల వచ్చినట్టే 10,000 శాలరీ వస్తుంది సార్. ఒళ్ళో పోస్తే 20,000 బొక్క వస్తుంది సార్. ఏ ఈ 2 నెలలు ఉద్యోగం ఎత్తుకోవాలి కదా సార్. నీకు ఉద్యోగం దొరికేంత వరకు ప్రతి నెల 20,000 జీతం ఇద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? ఆంటీ ఎలా ఉన్నారు? ఇంకేంటి సంగతి? ఏ మ్యాన్, సూప్ టేబుల్ మీద సర్వ్ చేయాలయా, బట్టల మీద పోయకూడదు. సార్ సార్, సారీ సార్, సూప్ చాలా వేడిగా ఉంది సార్. సారీ సార్, సారీ సార్, సారీ సార్. లక్ష్మి బాయ్, నేను మళ్ళీ కలుస్తా. సత్య, 1 మినిట్. ఎరా అమ్మాయి కోసమా? పిచ్చోడా, ఇవాళ సండే రాదు. రా నానా. నువ్వు రారా చెప్తాను. నానా ఏం లేదు, నువ్వు రారా. ఇక్కడికి ఎందుకు నానా? ఇక్కడ ఏం లేదురా. అసలు ఏం చేస్తున్నావు? రా. రిలాక్స్. నమస్కారం అండి, చెప్పండి. మీ అమ్మాయి ఉందా? ఒకసారి పిలవండి. ఎందుకండి, ఏమైంది? పిలవండి, కంగారు పడద్దు. నన్ను ఏంటి కుమారే, కుమార్ అమ్మాయి కుమారే. ఏంటన్నా అట్లా పిలుస్తున్నా? కుమారే అండి. ఇదిగోరా, నువ్వు రోజు తెగ సైట్ కొట్టేస్తున్నావే, ఈ అమ్మాయి కుమారట. గుర్తుపట్టలేదు కదూ? అప్పుడు మేకప్, ఇప్పుడు వితౌట్ మేకప్. ప్రేమించేటప్పుడు అమ్మాయిలు అలా ఉంటారు, పెళ్ళయ్యాక ఇలా ఉంటారు, జీవితాంతం ఇలాగే మెయింటైన్ చేయాలి. అలాగే ఉంటారని నువ్వు తెగ వెయిట్ చేసి, వేధించి, వెంటపడి, రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకెళ్ళి సంతకాలు పెట్టుకుని, దండలు మార్చుకుని, తీరగా ఇంటికి తీసుకొచ్చేసేసి కరెక్ట్గా 3 నెలల్లో ఇలా చూడలేక నాన్న నేను తప్పు చేశానని బోరుమని అడగకుండా ఇప్పుడే చూసుకో.
ఈ అమ్మాయి నీకు ఓకేనా? ఏనా అసలు ఏం ఆడుతున్నావు అర్థమవుతుందా? రేయ్ సాయ్ 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 మాస్టారు ఆ, ఇంటికి వచ్చారు, బెల్లు కొట్టారు, మా అమ్మాయిని బ్యాట్ చేసి వెళ్ళిపోతున్నారేంటి? బ్యాట్ చేయలేదయ్యా, హెల్ప్ చేశాను. మా వాడు రోజు గోడెక్కి మీ అమ్మాయి కోసం తెగ ట్రై చేస్తున్నాడు. తండ్రిగా నేను చెప్పకూడదు కానీ నా కొడుకు మనసు పెట్టి 2-3 రోజులు గట్టిగా ట్రై చేశాడంటే మీ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోతుంది. అమ్మో, ఆ, ఇప్పుడు చెప్పు, నేను నీకు బ్యాడ్ చేశానా హెల్ప్ చేశానా? చాలా థ్యాంక్స్ మాస్టారు. ఓకే, నువ్వు వెళ్ళి అట్లేసుకోమా. పదవే లోపలక, రేపు పొద్దున్నే నీ మేకప్ బాక్స్ తీసి బయట పడేస్తాను. నువ్వు చాలా అదృష్టవంతుడు సాయి. దేవుడు నీకు బండలాంటి గుండె, నీళ్లు రాని కళ్ళు, సిగ్గులేని బాడీ, సిగ్గుశరం లేని జీవితం నీకు ఇచ్చాను. దేవుడు నిన్ను చాలా స్ట్రాంగ్గా పుట్టించాడని చెప్తున్నాను. కానీ అందరూ అలా కాదురా సాయి. సెన్సిటివ్ మనుషులు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మొదటి స్థానం నేను. ఎస్, ఆల్మోస్ట్ 2వ ప్లేస్ ఆక్యుపై చేసింది సత్యం రాజేష్. సత్యం రాజేషా? నా ఫ్రెండ్ కజిన్కి కజిన్. ఓ, నీకు జరిగినట్టే సీమాంధ్ర తెలంగాణలో ప్రతి వీధిలో ఏదో ఒక గేట్ ముందు ఏదో ఒక టైంలో ఒక అందమైన అమ్మాయిని కన్న తండ్రి చేతిలో ఒక సిన్సియర్ లవర్ మెడపట్టి బయటికి గంటే పడుతున్నాడు. ఏయ్, ఊరుకో. నిన్న నీకు జరిగిన టైంకి నీకు జరిగినట్టే సేమ్ అవమానం పక్క వీధిలో సత్యం రాజేష్కి జరిగింది. కానీ సెన్సిటివ్లో 2nd ప్లేస్లో ఉన్న సత్యం రాజేష్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. పోయాడా? పోయేవాడే, దారుణ పోయేవాడు రక్షిస్తే బతికిపోయాడు. కన్నీరు మున్నీరు అవుతున్నాడు. ఒక్కసారి నువ్వే ఎలాగైనా వాడికి ధైర్యం చెప్పాలి. ఎక్కడున్నాడు? ప్రేమించడం తప్పా సార్? ప్రేమించడం తప్పా సార్? ప్రేమించడం తప్పా సార్? రే, అసలు నీకు సిగ్గుందా? ప్రేమించిన అమ్మాయి తండ్రి మెడ పెట్టుకుని బయటికి గంటేస్తే సూసైడ్ చేసుకుంటావా? అసలు నువ్వు మగాడివేనా? సార్ రే, సరే ఊరుకో, అసలు ఏం జరిగిందో చెప్పు. ప్రేమించడం తప్పా సార్? ప్రేమించడం తప్పా సార్? ప్రేమించడం తప్పా సార్? ఎందుకురా 3 సార్లు చెప్తున్నావు? ఎమోషన్ సార్, తట్టుకోలేకపోతున్నాను. రే, సరే లవ్ మ్యాటర్ చెప్పు. నేను తను ఫస్ట్ నాన్న షాపింగ్ మాల్కి వెళ్ళాం. ఏకాంత సేవ రేపింది జ్వాల. కొన్న వాటిని ట్రైల్ వేసుకోవడంతో పాటు ఆ నోట ఈ నోట మ్యాటర్ వాళ్ళ నాన్న వరకు వెళ్ళింది. పిలిపించాడు, మాట్లాడడానికి అనుకున్నాను. వెళ్ళాక తెలిసింది పోట్లాడడానికని. పారిపోదాన్ని ప్రయత్నించి గోడ ఎక్కాను. లాగి పెట్టి కొట్టాడు. కాళ్ళని పట్టుకుని వచ్చి గేటు ముందు తోసేస్తాడు. ఇంకోసారి ప్రేమ గేమ అంటే కాళ్ళు వెనక్కి కొడతానన్నాడు. ప్రేమించడం తప్పా సార్? ప్రేమించడం తప్పా సార్? ప్రేమించడం తప్పా సార్? కాదు, నాదంటే 1 సైడ్ లవ్. ఓకే, ఆ అమ్మాయి క్లారిటీ లేదు. మీరిద్దరు క్లారిటీగానే ఉన్నారుగా. అసలేంటి ప్రాబ్లం? తేల్చుకుందాం. రేయ్, మన వాళ్ళందరికీ ఫోన్ చేయరా. పేరేంటి? సత్యం రాజేష్. నీ పేరు కదా? హే, మీ మామ పేరు ఆదినారాయణ. 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 వీడా? రేయ్, నువ్వు మళ్ళీ వచ్చావేంటి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను అర్థంగా నరికేస్తా. ఏంటి నరికేసేది నువ్వు? వీడి తల ఏమైనా అరటిగా తోట అంటున్నావా? ఇంతకీ మీరెవరు? ఇది లవ్ డీల్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్. ఎరా, వీళ్ళందరినీ తీసుకొస్తాను భయపడిపోతాను అనుకున్నావా? ముందు ఎక్కడి నుంచి వెళ్ళండి. హలో, ఏంటి బెదిరిస్తున్నావు? అంత సీన్ లేదు. వాళ్ళిద్దరు మేజర్స్. వెళ్ళి మీ అమ్మాయిని పిలుచుకురా. అమ్మాయి లేదు గిమ్మాయి లేదు, వెళ్ళండి. హలో, అమ్మాయిని పిలవమన్నానా? అమ్మాయి లేదు ఏమి లేదు, వెళ్ళమన్నా. మీ అమ్మాయిని పిలవమంటున్నాడుగా. ఓర్ తింగర్ నా కొడుకా, నాకు అమ్మాయిలే లేరురా. నాకున్నది 2 అబ్బాయిలే. అబ్బాయిలా? వాళ్ళ 2వ అబ్బాయి ఎర్రగా బుర్రగా భలే ఉంటాడు భయ్యా. మీకు కూడా నచ్చుతాడు. అడుగునా రాజా. కలుసుకున్నాం నేను షాపింగ్ మాల్కి వెళ్ళాం. కొట్టమంటాను చదివించి
ఇది నీ సంపద. ప్రేమించడం తప్ప, ప్రేమించడం తప్ప, ప్రేమించడం తప్ప. తప్పున్నారా నిన్ను కాదురా నల్లవేను జగన్మ బంగారం నల్ల బంగారం డాడీ నా లవ్ దొబ్బి నా ఫ్రస్ట్రేషన్ లో నేను దొబ్బించుకుంటుంటే ఈ ఎదొగ్గే సెంటిమెంట్ అంటారు అది కాదు బావా. ఏంట్రా బాబు నువ్వు నీ ఎక్స్ప్రెషన్ ఏంట్రా సార్ మీరేదో ఒకటి చేసి మా ప్రేమను కాపాడాలి సార్. మా ప్రేమకు హెల్ప్ చేయాలి సార్. మీలో ఉన్న ఫోర్స్ ఇప్పటివరకు ఎవరిలో చూడలేదు సార్. ఏదో ఒకటి చేయాలి సార్. మీరిద్దరు మళ్ళీ నాకు కనిపిస్తే సార్, మీరు ఏదో ఒకటి చేయండి సార్. మీరు ఛీ! చేయగలరు సార్. సార్ బ్రో బ్రో ప్రేమించడం తప్ప, ప్రేమించడం తప్ప, ప్రేమించడం తప్ప. రేయ్ మళ్ళీ ఈ ఏరియాలో కనిపించినా నీ వల్ల నా ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం అనిపించినా అడ్డంగా నరికేస్తాను. లక్ష్మి నార్త్ ఎంట్రీ గేట్ దగ్గరికి రమ్మంది. తను కూడా ఏదో పని చెప్పడానికి పిలిచింది అనుకున్నాను. నీ పని మా నాన్నతో చెప్తా. అదేంటి తాతయ్య పర్మిషన్ తీసుకున్నారుగా నేను ఇక్కడ ఉండడానికి. అదంతా నాకు తెలుసు. అతను మీ తాతయ్య కాదు, నువ్వు ఆయన మనవడివి కాదు. నువ్వేగా చెప్పింది నిన్ను కాదు మీ నాన్న ఇంప్రెస్ చేయమని. ఇంప్రెస్ చేయడం అంటే అబద్ధం చెప్పడం, మోసం చేసి ఇంట్లో చేరడమా? లవ్ అంటే అన్నీ ఉంటాయమ్మా. చిన్న అబద్ధం, కొంచెం మోసం, ఇంకొంచెం స్వార్థం అన్నీ కలిపితేనే ఉగాది పచ్చల్లా ఉంటాయన్నమాట. ఎస్ నేను చెప్పిన డైలాగ్ తనకి ఏ రకంగా అర్థమైందో తెలియదు కానీ ఆ రోజు నుండి లక్ష్మి అస్సలు నన్ను పట్టించుకోవడం మానేసింది. ఎప్పుడో కృష్ణవంశీ నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగార్జున ఫ్యామిలీతో టబు కలిసిపోయినట్టుగా నన్ను వాళ్ళ ఫ్యామిలీలో కలిపేసుకున్నారు. 10 లీటర్ల పాలలో 1/2 లీటర్ నీళ్ళు కలిపేసి వాడేసుకున్నట్లు నన్ను వాడేసుకున్నారు. తంతే బూర్ల గంపలో పడ్డట్టు వసంతక్క సీమంత పనులన్నీ నాకే చెప్పారు. ఓ వసంతక్క అంటే ఎవరో తెలియదు కదూ, లక్ష్మి వాళ్ళ చిన్నదిన. నాకు అక్క, సొంత అక్కలాగానే. పనిలో బిజీగా ఉన్న నేను అరటిగెల తెమ్మంటే బయటకు వచ్చాను. అమ్మ ఇక్కడ ఉంది, బయట వదిలేసాడు. ఈ శారీని ఎక్కడ చూశానే. అమ్మో అమ్మా అమ్మా అమ్మాది దగ్గరికి రా. ఏదో పెద్ద భారీ బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్తున్నానన్ను రోడ్డు మీద అట్టుపళ్ళు ఏరుకుంటావేంట్రా? అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ మళ్ళీ చెప్తానమ్మా. ఏంట్రా చెప్పేది? వెళ్ళమ్మా ప్లీజ్ అమ్మా. సరేరా వెళ్తాను, వెళ్ళి నాతో అన్ని చెప్పేస్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ No. ప్లీజ్. ఇక్కడేదో జరుగుతోంది. సంథింగ్ సంథింగ్ ఇస్ రాంగ్. వెళ్ళమ్మా రాంగ్. ప్లీజ్ అమ్మా నువ్వు వెళ్ళమ్మా. అయ్యో బాబు చూసాడమ్మా, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళమ్మా వెళ్ళమ్మా. అమ్మ నీకు దండం పెడతానమ్మా, నీకు దండం పెడతాను. నువ్వు వెళ్ళమ్మా ఇంటికి అమ్మా, ప్లీజ్ అమ్మా ప్లీజ్. నీ తప్పే వెళ్ళమ్మా నువ్వు. సార్ ఏంటో గొడవ? ప్రసాద్ అంటాడేంట్రా? ఈవిడెవరు? ముత్తైదులందరూ రండమ్మా. పిన్ని గారు ముత్తైదు అదేం లేదు అంకుల్. పిన్ని గారు 11 మంది ముత్తైదుని పిలిచారనమాట. 10 మంది వచ్చారనమాట. 500 రెమ్యునేషన్ అనమాట. ఈవిడ 11 ఆవిడ అనమాట. ఓకే ఈవిడ 1116 అడుగుతున్నారనమాట. బాగా బిజీ అనమాట, కుదరదు అంటున్నారు. చిన్న విషయం అయ్యా, పెద్దమ్మ పాపం. ఇచ్చేద్దాం, మీరండమ్మా. మీరు వెళ్ళండి అంకుల్, నేను తీసుకొస్తా. ఇచ్చేస్తాను కదా డబ్బులు, నేను తీసుకొస్తాను. తీసుకురా. అమ్మ సారీ అమ్మ సారీ అమ్మ, ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మ అమ్మ నువ్వు రాబోతు చచ్చిపోతా. నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతావా. ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా రామ్మ. నన్ను కూడా వేయమంటావా? తాతయ్య ఏంటి మనిషి ఇక్కడ మాట అక్కడ? ఈడా అసలు మనోడు పెద్ద ముదిరినట్టుగా అతనికి నాకు తేడా తెలియలేదా? మీ ఇద్దరు వాడే బాడీ స్ప్రే ఒకటే చచ్చింది కదరా. నాకు ఇలా కలిసి వచ్చిందా? తాతని బస్ ఎక్కించేసి అమ్మకి అబద్ధం చెప్పేసి బ్యాగ్ లో బట్టలు సర్దేసేసి. ఏరా బలాదూర్ తిరిగేటప్పుడు ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేది లేదా? భారీ బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్తున్నా. తప్పగా 40 డిగ్రీల ఎండలో 120 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్లి లక్ష్మి వాళ్ళ గుమ్మానికి 2 మీటర్ల దూరంలో అయితే ముందు కుడికాల పెట్టాలా ఎడంకాల పెట్టాలా అని డౌట్ వచ్చి కాళ్ళు విరకొట్టేస్తా. అయ్యయ్యో నిన్ను కాదు బాబు, ఒరే ఇది పట్టుకో. ఆ పిల్లిని రోజు టార్చర్ పెట్టేస్తోంది. రా బాబు, అలా మొహమాట పడతావేంటి? అలా ఎంటర్ అయినా నాకు కాఫీ కావాలా టీ కావాలా అని అడగడానికి కూడా మొహమాట పడే ఫ్యామిలీ మెంబర్స్ లో 2 రోజుల్లోనే డ్రాస్టిక్ చేంజ్ కనిపించింది.
రూపాయల నోటికి చేంజ్ మార్చుకునే లాంటి చిన్న చిన్న పనుల నుండి బాత్రూంలో కలర్ వండాలు వేసే అసహ్యమైన పనులు కూడా చెప్పేంత క్లోజ్ అయిపోయారు. అందరితో అలా కలిసిపోయిన అంకుల్కి నా మీద అనుమానం మాత్రం పోలేదు. ప్రసాద్ ప్రసాద్ అయ్యా బాబోయ్, గుర్తుపట్టేసినట్టున్నాడు. ఏంటి అంకుల్? ఎక్కడికి వెళ్ళావు? బ్రాందీ షాప్కి. బ్రాందీ షాప్ పక్కన ఉన్న బాలాజీ టెంపుల్కి వెళ్ళి త్వరగా పాస్పోర్ట్ వచ్చేసి ఫారెన్ వెళ్ళిపోవాలని బుట్టెట్టుకొచ్చాను అంకుల్. జై బాలాజీ. చూడు వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. నేను చూసుకుంటాను. నేను చెప్పింది పక్క విన్నదంటే. ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నారు? ఐ లవ్ యూ. మిమ్మల్ని కాదండి, ఆవిడికి ఈయనకి మధ్యలో అదేదో ఉందంటండి. నోరు మూసుకొని పని చూసుకోండి. పవిత్రక్క ఏదో హెల్ప్ అవుద్దని వస్తున్నాం అంతే. మాకే హెల్ప్ అవసరం లేదు. ఏదవ సప్పిడి ముఖం వేసుకోండి నువ్వు. నీకు ఎవడు చేస్తాడు హెల్ప్ అని ఆయన అనుకుంటున్నాడండి. తనకి ఏదైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. నువ్వు వెళ్ళు. హెల్ప్ చేస్తావా? నేను కాల్ చేస్తాను. కొట్టేసావా? విధి నిర్వహణ. కానీ అరే గంట నుంచి వెయిట్ చేస్తున్నా. హలో బా ఎక్కడ బా? ఎక్కడ ఉంటారా? మటన్ షాప్లో ఉన్నా. తొందర చెప్పు, చాలా బిజీగా ఉన్నా. 40 కిలోల మటన్, 10 కిలోల కీమా, 3 తలకాయలు, 6 బ్రెయిన్, 4 చాలతీలకు టోకెన్ ఇచ్చాడు. కొట్లకి వస్తున్నా. ఒక్క నిమిషం బాగు. క్యాచ్ అయ్యారు. లెగ్ పీస్ చెయ్యి. ఓకే నికల్. సరే గానీ అక్క చాలా ఎక్స్ట్రా చేస్తుంది. అందులో కొత్త ఏముంది? దానికి వచ్చిందే వేస్తుంది. తనేం చేస్తుందో నాకు తెలియదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అక్క 5 నిమిషాల్లో తత్కాల్ బుక్ చేసుకుని ఇక్బల్ ట్రావెల్స్ ఇంటికి వచ్చేయాలి. లేకపోతే తెలుసుగా. ఏంట్రా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? లేదు, ఆంటీకి ఎంఎంఎస్ చేస్తున్నా. అదే బాబు నీతో వచ్చింది. ఏం చేయాలి చెప్పు. ఏదో ఒకటి చెప్పు. హెల్త్ ప్రాబ్లం చెప్పు. కాలం అంటో, ఒళ్ళు మంటో, చెయ్యమంటో, మొహం అంటో ఏదో ఒకటి చెప్పు. ఇదంతా నీ కడుపుమంట కదా? చెప్పించేవోయ్. చేస్తా. సుబ్రహ్మణ్యం గారే. హలో. ఇక్కడ చచ్చావు. ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఒక్కరోజే, రేపు మార్నింగ్ వచ్చేస్తాను కదా. సరే, ఇప్పుడు వస్తే హాస్టల్కి వచ్చేయి, రేపు వస్తే శ్మశానానికి వచ్చేయి. బాయ్. సాయి గారు, ఫోన్ లో యాక్షన్ కి స్పాట్ లో రియాక్షన్ ఉంటుందంటారా? ఉండదు. అటు చూడు. నో పవిత్ర ప్లీజ్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నీకు దండం పెడతాను. నాకు విడో వేషం సూట్ అవ్వదు. బాయ్. అయినా మీ నాన్న కోసం నేను నా మొగుడిని పోగొట్టుకోలేను. పవిత్రక్క, పవిత్ర బస్సు, పవిత్రక్క, పవిత్ర please. బస్సు, పవిత్రక్క, బస్సు వెళ్ళిపోతుంది. అక్క, బస్సు వెళ్ళిపోతుంది. రా, రా, రా. బస్సు. అక్క, రా, రా. పవిత్ర ఉండవే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒకసారి నన్ను వదిలేవే. వీని వాడేసుకో. నన్ను వాడేసుకోండి. వీడా? మావాడే వాడేసుకోండి. లక్ష్మి ప్లీజ్, లక్ష్మి ఒకసారి నన్ను వాడుకో. లక్ష్మి, లక్ష్మి ప్లీజ్, లక్ష్మి ఒకసారి వాడుకో. లక్ష్మి ప్లీజ్ నన్ను ఒకసారి వాడుకో. లక్ష్మి ప్లీజ్ నన్ను వాడుకో. లక్ష్మి ఒక్కసారి వాడుకుంటే ఇంకోసారి ఫ్రీ. చూడు మిస్టర్, నా పని నేను చేసుకోగలను. నీ పని నువ్వు చూసుకో. ఓకే? ఓకే. పెగ్గు పోసేటప్పుడు బొగ్గన పెట్టుకోవాల్సిన మాట కూడా చెప్తా. భారతంలో కర్ణుడు మన చేయి ఎదుటోడికి పోసినప్పుడు పెద్దగాను, మనకి పోసుకునేటప్పుడు చిన్నగాను ఉండాలన్నాడు. గుర్తెట్టుకోరాయి. అవునా? నువ్వు పోయి. అయితే నువ్వే పోయిరా. ఏదో ఫిలాసఫీ నువ్వును. చాలు. ఏయ్, బారు బయట తాగితేనే లోపల వేసేస్తాం. అలాంటిది ఆరు బయట తాగేస్తున్నారేంట్రా? పదండి ముందు స్టేషన్కి. 1 minute సార్. సార్, మెక్సికోలో మెయిన్ సెంటర్లోనే తాగేస్తారు. ఫ్రాన్స్లో ఫ్యాక్టరీల దగ్గరే తాగేస్తారు. బ్యాంకాక్లో బ్రాందీ షాప్ దగ్గరే తాగేస్తారు. ఇండియాలో ఏంటి సార్, ఎక్కడ తాగుతున్నా ఇక్కడ తాగుతున్నాం ఏంటి అని అడుగుతారు. ఏ ఇండియా డెవలప్ అవనివరా? రే, మీరు చెప్పేది నాన్ సెన్స్ అయినా మీ కాన్సెప్ట్ నాకు నచ్చిందిరా. ఇండియాని డెవలప్ చేయడం. యు లీవింగ్ గురుగారు? లేదురా, నేను కూడా ఇండియాని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. గురుగారు, నిన్న పొద్దున ఒక అమ్మాయి కనిపించి నా గుండెలో గుద్దేసిందండి. అదే అమ్మాయి వాళ్ళ పొద్దున కనిపించి లాగి లంప మీద కొట్టి కాంట్రీని చుమ్మేసి వెళ్ళిపోయింది. ఈ ఎదగడ వల్లే. ఫుల్ బాటిల్ ఇప్పించాను కదరా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి గురుగారు? ఆ ఇంప్రెస్ అంటే గుర్తొచ్చింది. నేను వయసులో ఉన్నప్పుడు మా వేచేవన్న ఒక అమ్మాయి ఉండేది. ఒకే ఇన్స్టిట్యూట్. నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేవాడిని. తను ఇంటర్లో ఆగిపోయిన సబ్జెక్టు పూర్తి చేయడానికి ఫైట్ చేసేది. నేను బాగా స్పీడ్, హార్స్ టైప్, ఆమె బాగా స్లో, టార్టాయిస్ టైప్. ఈ తాబేల్ లాంటి అమ్మాయి ఒకరోజు కుందేలు కనపడితే పట్టుకుందామని ట్రై చేసింది. అది దొరకలేదు. నిరాశతో వెళ్ళిపోయింది. నేను దురాశతో దాన్ని పట్టుకుని తనని ఇంప్రెస్ చేద్దామని వెళ్ళి బెల్లుకొట్టాను. తను డోర్ తెరిచింది. నేను బ్యాగ్ తెరిచి దాన్ని తన చేతిలో పెట్టాను. తను గట్టిగా అరిచి దాన్ని గోడవతలకి విసిరేసింది. నన్ను లాక్ కొట్టి గేట్ అవతలకి ఎట్టేసింది. గురుగారు ఎందుకు? తన కుందేల్ని ఇంట్లో పెంచుకుందాం అనుకుందట.
కానీ నేను చారులో నంచుకుంటుందేమోనని ఫ్రై చేసి పట్టుకెళ్ళా. మన ఇల్లు వచ్చేసింది, తలిపేసింది ఏంటి? అమ్మ వచ్చేస్తున్నా. ఎంత పని చేసావమ్మా. ఎందుకురా గేట్ ఎక్కుతున్నావు? గేటుకి తాళం వేసిందని. అది తీసే ఉందిగా. సరే అమ్మా. మెల్లగా మెల్లగా రా. తాగొచ్చావా? తప్పలేదు. ఏంట్రా నువ్వు? నాన్నకి తెలిసిందంటే తాట తీస్తాడు. ఎదిగొచ్చిన కొడుకు ఇలా ఇంటికి తాగొస్తున్నాడని తెలిస్తే ఆ మనిషి తట్టుకోగలడా? నానొచ్చేసారా? నీ అదృష్టం బాగుండి నా అదృష్టం బాగుండి ఇంకా రాలేదు. అమ్మే సరే పద, అన్నం తిందువు గాని. తినేసా. సరే ఒక్కప్పుడన్నా వేసుకుని పడుకోరా, ఆయన వచ్చి నీ పక్కనే పడుకుంటారు. ఒక్కబడి ఫ్రిడ్జ్లో ఉంది కదా. తాగొచ్చారా? మీరు ఇలా తాగొస్తున్నారని పిల్లోడికి తెలిస్తే ఎంత బాధపడతాడో తెలుసా? మిమ్మల్ని ఇలా తాగబోతులా చూసాడంటే అసలు ఆ చిన్న పిల్లోడుకుంటే తట్టుకోగలదా? వాడు వచ్చాడా? 7ంటికి వచ్చి భోంచేసి పడుకున్నాడు. అయితే నేను వెళ్ళి పడుకుంటా. భోజనం సరే, వాడి పక్కనే పడుకోవాలి. ఒక్కప్పుడు వేసుకుని పడుకోండి. నువ్వు చెప్తే కరెక్ట్. ఇలాగే ఇలాగే ఒక్కప్పుడే ఫ్రిడ్జ్ లో ఉండదు. ఇదిగోండి. కంగ్రాచులేషన్స్. పడుకోండి. అమ్మో, నేను మేనేజ్ చేస్తాను కాబట్టి సరిపోతుంది. లేకపోతే ఇల్లు కురుక్షేత్రం అయిపోదు. బుచ్చి కన్నా, అసలు ఏం జరిగిందిరా? ఫుల్ ఫోర్స్గా వెళ్ళావుగా. లక్ష్మి చెప్పినట్టే వాళ్ళ నాన్నగారిని పడేద్దామని విచ్చలుడిగా ట్రై చేశారా. వాళ్ళ నాన్నగారు పట్టమేమో కానీ ఈ సమాజంలో నా మీద చెరగని ముద్ర పడింది. గేరా గే. ఈ 7 రోజులు ఏం చేయాలో అర్థం కాలేదురా. చివరి రోజు సీతమ్మధార బస్ స్టాప్లో కూర్చుని గట్టిగా ఆలోచిస్తుంటే ప్రసాదు! హలో, ఎక్స్క్యూజ్ మీ, పిలిచారా మాస్టర్? నిన్ను కాదురా అప్రాచుడా, నా మనవడు ప్రసాద్ని. నేను ప్రసాద్ మనవాడినే. మా తాత పేరు ప్రసాద్. నేను గుడ్డివాణ్ణి, ఊరికి కొత్త. ఇప్పుడే వస్తానని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు. దానికి తోడు దాహం వేస్తుందిరా. దామా ఏ టండనగర్ దా మాస్టర్ పక్కనే బ్రాండ్ షాప్ ఉంది, మందే దందా. ఒరేయ్, నేను తాగను రా, తాగుబోతు వెధవా. నువ్వు తాగలరా, తాగలేని నన్ను వెధవా అంటావా? తాగలేని ఎవ్వనైనా ఎదవ అంటానరా. ఎదవ 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 ఎదవంటావరా? తాగుబోతు ఎదవా. మాటిపోతే ఏమిటి, నేను బతికే ఉన్నానా? ఒరే పెసుగా, నువ్వా? ఎక్కడ చచ్చావు? ఎక్కడికి వెళ్ళావురా? మీ నాన్న నీకు నా పేరు పెడితే, నా యావదాస్తి నీ పేర పెడితే, నన్ను తాగుబోతూ చేతిలో వదిలిపెట్టి ఎక్కడ చచ్చావు? ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడమే. ఫోన్లే కదా, ముసలోడు కదా, హెల్ప్ చేస్తే. ఈ డ్రెస్ పట్టుకోలేవు గాని కంచం నిండా తిని మంచం నిండా పడుకుంటావు వేధావా. ఇది లక్ష్మి వాళ్ళ అడ్రస్. ఈ ముసలోని వాడుకుని మ్యాటర్ ఫినిష్ చేయాలి. ఇంకా రావట్లేదర్రా, బెలగొట్టు. ఏమైంది? అరే మాస్టర్, వాట్ ఏ సర్ప్రైజ్!
ఏంటి ఎప్పుడు వచ్చారు? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను రా. ఎండ గట్టిగా తగిలి చిరుత్తుకు వచ్చేసింది. అయినా పర్వాలేదు, ఏదైనా మాట్లాడేది ఉంటే ఇక్కడే మాట్లాడేసి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను. నీకు కావాల్సింది కూడా అదే కదా. మాస్టర్ మాస్టర్ లేవరా, రండి లోపల రండి. ఒరేయ్ ఆ. ఆనందరావు, వీడు నా మనవడు ప్రసాద్. ఆహా. నీతో చెప్పా పెట్టకుండా లోపల తీసుకొస్తే ఏడుస్తావని ముందే పరిచయం చేస్తున్నాను. నమస్కారం పెట్టి తగులడు. అసలే వీడు పెద్ద ఈగోయిస్టు. నిన్ను ఏంట్రా ఆలోచిస్తున్నావు? రమ్మంటావా పొమ్మంటావా? భలేవారు మాస్టర్, ఏంటో మాటలు. రండి రండి లోపల లోపల తగులడురా. రండి మాస్టర్ రండి. ఆ, ఇదే మాస్టర్ మా ఇల్లు. బాగుందిరా. నీదైతేనే నాదైతేనే నాకు కనపడ చావదుగా. రండి రండి కూర్చోండి ఇలా. అరే రే రే, ఏ, కింద కూర్చుంటారండి మాస్టర్, లేండి. పర్లేదురా, కింద కూర్చుంటా. నీ సోపాలు ఎందుకు పాడు చేసుకోవడం? మీరు ముందు లేండి, చెప్తాను. మాకు ఏం మారలేదు, మీరు లేండి. ఇలా రండి. ఇంకా అక్కడ కూర్చోండి. అది మనలాంటి వాళ్ళు వచ్చేలాక ఇల్లు అది శుభ్రంగా గడిగేసుకుంటారు, దిష్టి గట్రా తగలకుండా. ఏం మాట్లాడండి అవి, మీరు అసలు మారలేదు. నువ్వు కూర్చో బాబు, కూర్చో. అమరావతి, మాస్టర్ గారు వచ్చారు, టీ పట్రా. చూసారే, నేను చెప్పానా? మనలాంటి వాళ్ళకి ఏమో టీలు కాపీలు పోస్తారు, వాళ్ళు హార్లిక్స్లు బోర్నవిటాలు తాగుతారు. మాస్టరు, పోనీ మీకేం కావాలి చెప్పండి. నీ ఆస్తిలో సగం రాసి ఇచ్చేస్తావా? మాస్టర్ గారు, నా వైఫ్ అమరావతి, వాళ్ళు మా అబ్బాయిలు. నమస్కారం మాస్టర్. వీళ్ళు మా కోడళ్ళు. నమస్తే అండి. అమ్మా లక్ష్మి, రామ్మా. రామ్మా రా రా, మాస్టర్ గారు వచ్చారు చూడు. రా. మా అమ్మాయి లక్ష్మి, వీడు నా మనవడు ప్రవీణ్. బాగుందిరా, బాగుంది. సేమ్ టు సేమ్ నాది. ఇలాగే పెద్ద ఫ్యామిలీ, మొత్తం పోయారు. ఈడు ఒక్కడే మిగిలేడు. ఉండండి ఉండండి, తల మీద పెట్టేస్తున్నారు. ఆ సర్లే కానీ ఎందుకు వచ్చానంటే, మా ఎదవకు పాస్పోర్ట్ కావాలంట. అవసరం అయితే 2 రోజులు ఉండాలి. నేను ఉండను రోయ్. మీరు ఉంటానన్నా మిమ్మల్ని ఎవరు ఉంచుకుంటారులేండి. నువ్వు ఉన్నా నిన్నెవరు ఉంచుకుంటారా అనుకున్నావా? అదేం లేదు. నేను ఉండను కానీ అవసరం అయితే మా మనవడు మీ ఇంట్లో 2 రోజులు ఉంటాడు. మీకేం ప్రాబ్లం ఉండదు. 4 కేజీలు రైసు, 4 వంకాయలు, పొట్లకాయలు తెచ్చుకుంటాడు. వంటగా చూపించేయండి, ఆడి వండుకు తింటాడు. మీరు అలా అంటే మేము బాధపడతాం మాస్టర్. వచ్చిన దగ్గర నుంచి ఒక్క ముక్కైనా మాట్లాడా? అసలే నోట్లో 4 లేనుడు. మీరే మాట్లాడేస్తుంటే ఇంకా ఆడే మాట్లాడతాడు. ఏంటంటున్నావు? ఏం లేదు, తాతగారిని జాగ్రత్తగా బస్సు ఎక్కించి వచ్చేయండి. హలో, దిస్ ఇస్ సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. ఇతనే సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. సాఫ్ట్వేర్ రంగానికి పితామహుడని ఫీలింగ్ వీడికి. అత్తగారిని డామినేట్ చేయడం, పిల్లంతా కాపురం చేయడం ఇతని హాబీస్. 24 గంటలు అదే యావలో ఉండే సుబ్రహ్మణ్యానికి 24 ఏళ్ల కుర్రాడు అడ్డుపడ్డాడు. ఏ పనిలో అయినా ఫ్లోలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎంత కోపం వస్తుందో మన సుబ్రహ్మణ్యం చూస్తే తెలుస్తుంది. తప్పు మాట్లాడాలి. అక్కతో మాట్లాడాలి. అక్కతో నీకు పని అదే రేపు లక్ష్మి ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకుందామని. అరే నీకు మీ అక్క ప్రొడక్షన్ మేనేజర్ లా కనబడుతున్నారా ప్రోగ్రామ్ చెప్పడానికి? అరే నాకు డౌట్ రా, నువ్వు దాని ప్రేమిస్తావు, దీని ప్రేమిస్తావు? దాని లైన్ లో పెట్టాలి, దీని లైన్ లో పెట్టాలి అన్న పిల్ల మనకి తిరిగా అనుకో. రేయ్, సాఫ్ట్ గా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోకు, లోపల హార్డ్వేర్ అలానే ఉంది. అది కానీ బయటకు తీసానుకో, రచ్చే బట్టే బస్ నికల్ నికల్ బే. ఓరా, నువ్వేంటే గౌరేసుకున్నావు? దండ పెడతా రా. నేను కాల్ చేస్తాను, వెళ్ళు. పవిత్ర, ఏంటే సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ అంటారేంటి? అబ్బా సాఫ్ట్వేరేనే, ఏదో మాట వరుసకి ఇలా అన్నారు. నువ్వు వెళ్ళి పడుకో. పెటకారంగానా? వదినా. ఈవిడే సుబ్రహ్మణ్యం అత్త, సంగమిత్ర అమ్మ, గంగమిత్ర. శివుడి గుళ్ళో నెందున్నట్టే ప్రతి ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందు జిల్లా కలెక్టర్ కూడా గల్లీ క్రికెటర్లా ఫీల్ అయ్యే గంగమిత్ర సాఫ్ట్వేర్ ఏజెన్సీని బిల్గేట్స్ అన్నయ్య గారు, నాదెండ్ల తమ్ముడు గారు, ప్రేమ్జీ బాబాయ్ గారు అని వరసలు కలిపేసుకుని మరి అల్లుడిని అందరం ఎక్కించి బతికేస్తుంది. పాపం పిచ్చిది. కొంచెం తిని వెళ్ళండి. అయినా సండే కూడా ఆఫీస్ ఏంటండి? సండే కదా అని చెప్పేసి అండర్వేర్ వేసుకుంటే మానేస్తామా? అండర్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా సండే 2 ఉంటాయి. అది కాదండి. తల తినకు, సాయంత్రం తలకాయ కూర తీసుకొస్తాను, మామిడికాయ ముక్కలు వేసుకుని వండుకు తిను, ఓకే? పాపా. ఏమండి? ఏంటి మీ అమ్మ ఫేస్బుక్ స్టిల్లా? స్టేటస్ ఏంటి? 666 సరి ఆఫీస్కి వెళ్తున్నా సుబ్రహ్మణ్యం గారు. సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం యాడ్ చేసుకుని, ఓకే? దట్స్ బెటర్. చూడండి అత్తయ్య, మొన్న నాకు జాడీస్ వచ్చినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే పెద్ద అప్లాజ్ రాలా. జాండీస్ వచ్చినప్పుడు అప్లోడ్ చేయడమే తప్ప అనుకుంటే అప్లాజ్ ఒకటా దరిద్రుడు. నా పోస్ట్ కి మినిమం 1000 లైక్స్ ఉండాలి, మాక్సిమం 100 షేర్స్ ఉండాలి. కొంచెం ప్లీజ్ అది మెయింటైన్ చేయండి. 1 CR పోయినా పర్వాలేదు, PR మాత్రం బాగుండాలి. అలాగే సుబ్రహ్మణ్యం గారు. సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు, అది మర్చిపోకండి. డ్రైవర్, లెట్స్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ మ్యాన్. ఇంట్లో ఎక్కడికని చెప్పావు? ఫస్ట్ టైం రిజిస్టర్లో అబద్ధం రాశాను.
ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నానని. మరి మీ డాడీ ఆఫీస్కి వచ్చి చెక్ చేస్తే? చా, నాన్న ఎప్పుడూ అలా చేయరు. ఎందుకంటే నాన్నకు నేను కూతుర్ని కాదు, నమ్మకాన్ని. ఇదే ఊరా? ఇదే ఊరు. అడ్రస్ ఎక్కడా? లెటర్లో. లెటర్ ఎక్కడా? బ్యాగ్లో. బ్యాగ్ ఎక్కడా? హ? అయ్యో బస్లో. అయ్యో బస్ వెళ్ళిపోతుంది. కంగారు పడకండి, బ్యాగ్ బస్సులో లేదు, ఇటు సంకలో ఉంది. హాయ్, టేక్ ఇట్. థ్యాంక్స్ అండి. స్మెల్ ఏం రాదులేండి. రావట్లేదండి. ఒరే సాయి, నువ్వేంట్రా ఇక్కడ? ఆప్తావా? నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వేంటి ఇక్కడ అని తెలియనట్టు అడుగుతున్నావా? మోస్తావా? నాకేం తెలుసు? అయినా నువ్వేంట్రా ఇక్కడ? ఆ సంకెళ్ళేంటి, వాడేంటి? చెప్తానక్క. నో, నా గురించి ఎవరు చెప్పడానికి వీల్లేదు. నా ఆత్మకథ నేనే రాశాను. కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని చదువుకోండి. ఓకే. రాజమండ్రిలో ఈడు పెద్ద అనమాట. ఈ మా నాన్న పట్టుకున్నాడు అనమాట. ఆయన ఒంట్లో బాగోక రాజమండ్రి స్టేషన్ లో వీడిని వదిలిపెట్టి రమ్మని నన్ను పంపించారనమాట. మీరు ఎక్కిన బస్సులోనే మేము ఎక్కా అనమాట. వీడు దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అనమాట. అందుకే దిగిపోయాను అనమాట. ఇది ఒక దొంగన కథ. సార్ ఆపండి సార్. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ ఆడపులి 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 అని చెప్పిందే చెప్పినట్టు ఈడు దొంగ ఈడు దొంగ ఈడు దొంగ అని ఎన్నిసార్లు చెప్తారు సార్? అసలు నేను ఏం దొంగతనం చేశానో తెలుసా పోయిత్రక నీకు? చిన్న పిన్నిస్ దొంగతనం చేసినందుకు వీళ్ళ నాన్న అరెస్ట్ చేశాడండి. అయినా పిన్నెస్ దొంగతనం చేస్తే అరెస్ట్ చేస్తారా? అంటే ఆ పిన్నిస్ 4 కాసుల మంగళసూత్రం ఉందనుకోండి, అది వేరే విషయం. దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు? డబ్బు ఒకే చోటు ఉంటే ఏం బాగుంటుంది? దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందో. నువ్వు రావే, వీళ్ళతో మనకెందుకు? సార్ యుద్ధం చేతగానే వాడే ధర్మం గురించి మాట్లాడతారు సార్. ఇది అదే బ్యాచ్. మనం వెళ్దాం రండి. హలో, వచ్చిందే వాళ్ళ కోసం, పద. అవునా? ఒరే సాయి, ఏంట్రా ఇది? ఇందాకే కదరా ప్రామిస్ చేశారు. అమ్మన్నారు, నాన్నన్నారు. అమ్మాయి అంటే తెలియదన్నారు. శవాన్ని కూడా తీసుకుని వెళ్తున్నారు కదరా. అమ్మాయిని అంకల్ పడకూడదు, కానీ ఇలాంటి అమ్మాయి కనబడితే వదలకూడదు. ఏంజిల్ అంకుల్, ఏంజిల్ సీజనల్ ఫ్రూట్ అంకుల్, వదిలితే మళ్ళీ దొరకదు. అయినా శవాల దగ్గర సమాధుల దగ్గర ప్రేమేంట్రా? అంకుల్, అసలు ప్రేమకు చిహ్నమే సమాధి, తాజ్మహల్. సార్, ఏంటి సుబ్రహ్మణ్యం బేటా, మాకి షాప్కి మీకి చేతికి మటన్ కొట్టాకుంటే ఈ చుట్టుపక్కల ప్రజలు మటన్ ముట్టారు. సండే కూడా ఇంత లేట్ అయితే ఎలా? మీకి మేకల్ని కొట్టికి కవర్ చేసుకుని వచ్చేసరికి నాకి తలకి ప్రాణం తోకకి వచ్చింది. మీ తోకని పక్కకి జరిపితే మేకల్ని కొట్టుకుంటుంది. జరగండి. మై డియర్ మీట్ లవర్స్, కావాల్సిన వాళ్ళంతా పక్కొచ్చేయండి అమ్మా. మగాడివి నీకెందుకురా? వెళ్ళబా. వినాశకారి విపరీత బుద్ధి. ఎన్నమ్మా? 2. సూపర్, కుమ్మేద్దాం. బాబు कुछ पटनेटवा సేజీ ఆప్కి 2 శాల్తీ ఇస్కు ఇచ్చేయి, నాది ఇప్పుడే వస్తుంది. ఏంటి బేటా ఇప్పుడే వచ్చినావు, అప్పుడే వెళ్ళిపోతున్నావు? పైరసీ చేస్తుంది, అది లీగల్ ఉంది. ఇచ్చేయండి. మీకి కాయలకి కాదు, మీకి తలకాయలకి ఇస్తుంది. మీకి అత్తకి చూపిద్దామని. మీరు నన్ను సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం అనుకుంటుంది. నై నాకి మటన్ కి మస్తాన్. అక్కడ గడ్డం లేదు, ఇక్కడ గడ్డం ఉంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇటు ఇచ్చేయండి. సార్ మీది యాక్టింగ్ చాలా బాగుంది, కానీ సులభ కాంప్లెక్స్ లోనే యావరేజ్ గా ఉంది. చూస్తారా? మొత్తం చూసావా? లేదు, మొత్తం తీసేసా. నీకు దండ పెడతారా బాబు? ఏదో రిసెషన్ జాబ్ పోతే కొట్టుకుంటూ బతికిస్తున్నా. ఈ విషయం కానీ మా అత్తకు తెలుస్తుందనుకో, ఈ వీడియోకి నా ఫోటో కలిపి దండ పడిపోద్ది. ప్లీజ్ రా బాబా, ఇచ్చారా? నీకు దండ పెడతారా? కంగారు పడద్దు బావా, దీనివల్ల ప్రస్తుతానికి వచ్చే నష్టం ఏమీ లేదు. నా దగ్గర సేఫ్ గా ఉంటది. మరి నాకు షాప్ ఎప్పుడు స్వామి? లోక కళ్యాణం జరగగానే, అనగా నాకు లక్ష్మి పెళ్లి జరగగానే. నీ ఫాదర్ ఈ జన్మకు జరగ నోడిదల నేను ప్రయత్నిస్తా, నువ్వు సహకరించు. పని అయిపోయాక ఇద్దరు కలిసి రూమ్ వేసుకుని దసపాలలో బాగా డిలీట్ చేద్దాం. ఓకేవా? బాయ్. హలో, చెప్పరా? నాన్న అడుగుతున్నాడు ఎక్కడ? చెప్పాను కదరా, నా ఫ్రెండ్ చచ్చిపోయాడు, లేట్ అవుద్ది. అదే విషయం నాన్నతో చెప్పు. దహన సంస్కారాలు 6 గంటలకే అయిపోతాయి కదా. కానీ చచ్చిపోయింది నా బెస్ట్ ఫ్రెండ్ రా. 2 పెగ్లేదు. సాయి అంకుల్, సాయి అని మన సురేష్కి బెస్ట్ ఫ్రెండ్. బాధపడకుండా ఈ అమ్మని ఇంతే అంకుల్, అందంగా బొట్టెట్టుకోరు, తలలో పూలెట్టుకోరు, మనసు దగ్గర పెట్టుకోరు. కానీ ఇలాంటి మంచి మనిషి దొరికితే మాత్రం పొట్టనెట్టేసుకుంటారు.
చూసారా అన్నే పోయాడన్న బాధ కంటే ఆడవాళ్ళు ఏదో అనేస్తున్నారని ఆతృత ఎక్కువైపోయింది. గొప్ప కమ్యూనిటీ ఫీలింగ్ అంకుల్. బాధపడుకు, వదిలే. వదలను అంకుల్. ఈ ఇన్సిడెంట్ వల్ల మాకు బుద్ధి వచ్చింది. ఈ రోజు మా ఫ్రెండ్ అంతిమ యాత్ర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. రై, ఈ రోజు నుండి అమ్మాయిల జోలికి వెళ్ళాం. ఫేస్బుక్ లో కొత్త అమ్మాయిలకి రిక్వెస్ట్లు పెట్టాం. వచ్చిన పోస్టులకి లైకులు కొట్టాం. మన తల్లిదండ్రులు ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని, వాళ్ళ ఆనందమే మన ఆనందమని, మనం ఇంకా ఏ అమ్మాయిని కెలకమని, అమ్మాయిల్ని చూసి సొల్లు కాచుకోవడం అనేది ఇక మన చాప్టర్ లోనే లేదు. ట్విట్టర్ లో కూడా లేదు. రామ్ రామ్ సత్య హే, రామ్ రామ్ సత్య హే, రామ్ రామ్ సత్య హే, రామ్ రామ్ సత్య హే, రామ్ రామ్ సత్య హే. అలా బాబుని ట్రై చేస్తే అది పడుద్దా? చా ఒరే, గులాబీ మొక్క జాంకాయ మొక్క కలిపేస్తే గులాబ్ జామ్ వస్తుందంట్రా. వద్దురా సాయి. ఒరే సాయి, ముందే చెప్తున్నాను, వచ్చేది సమ్మరు, బీర్లు దొరకట్లేదు. దొరికిన ఎంఆర్పి మీద 20 రూపాయలు. నా మాట నా అమ్మాయిని మర్చిపోరా. అమ్మోనియం, గంధకం, పొటాషియం కలిపి చేసిన స్టాండర్డ్ ఫైర్ బ్రాండ్ 120 షాట్ బాంబ్ రాది. ఏదో రోజు నీ హార్ట్ ని 120 టైమ్స్ పైకి తీసుకెళ్లి థపక్ థపక్ మరి కాల్చేస్తుంది. నా లవర్ ని దీపావళి బాంబుతో పోలుస్తావా? నిన్ను చంపేస్తారా? నేనదే చెప్తున్నాను, ఏదో రోజు అది నీ ఫోటో ముందు ఇస్తరేస్తుంది. నోరు మూర. హోటల్లో శాంపుల్ సోప్ అంత ఉంటావు, నువ్వు నాకు చెప్తావా? నేనే నీకు చెప్తా. కరెక్ట్గా 1 వీక్ అంటే 7 days, వారం రోజుల్లో వాళ్ళ నాన్న లైన్లో పెట్టి, వాళ్ళ ఫ్యామిలీని బొట్లో పెట్టి, నా పెళ్ళికి ముహూర్తం పెట్టించుకుని మరి వస్తా. పొద్దుటి నుంచి కొడతానే ఉన్నావు, ఆపరా ప్లీజ్ రా. ఒక నిన్ననే కొట్టాలి, లేకపోతే మందనే కొట్టాలి. టైం 10:45 అయింది, బండ్లో పెట్రోల్ లేదు, నడిచెళ్తే టైం సరిపోదు, వదిలేరా. వాడెవడో ఉన్నాడుగా వైన్ షాప్ వీరస్వామి, అడిగి ఫోన్ చేయి. ఈ రసం నా సొంత బామ్మర్ది అనుకున్నావా? ఎప్పుడు మంది అడిగితే అప్పుడు తెచ్చేవాడిని. చెప్పయ్యా రాంబాబు. మందు కావాలి, 20 minutes వెయిట్ చేయ, వచ్చేస్తా. 10 minutes లో షాప్ కట్టేస్తున్నానయ్యా. పోలీసులతో చాలా ప్రాబ్లం గా ఉందయ్యా. 10 నిమిషాలు ఉంటావుగా? రేయ్, 10 minutes ఉంటాడంట. ఇప్పుడు ఎలా వెళ్ళడం? మన ప్లాన్ ఉందిగా. ఏంటంటే నా ఫ్రెండ్ రాంబాబు సార్ పడిపోయాడు సార్. ప్లీజ్ సార్, హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్. ప్లీజ్. ఏమైంది? అప్పుడెప్పుడో జీర్ణాశయం దెబ్బతిన్న జీవితాశం గొప్పదని తెలుసుకుని ఇలా బతికేస్తున్నాడు సార్. ఇప్పుడు ఏమైందో ఇలా పడిపోయాడు సార్. థ్యాంక్ యూ సార్. రే, ఎవరో జాంగిరి గారు దొరికారా? జాగ్రత్త మేనేజ్ చేయి. నెమ్మదిగా జాగ్రత్త. తొందరగా ప్లీజ్. డోర్ సరిగ్గా వేసుకోండి. జాగ్రత్త. సార్ తొందరగా పని ఉంది సార్, షాప్ కట్టేస్తారు. షాపా? మనం వెళ్ళాల్సింది హాస్పిటల్ కదా, 24 hours ఉంటుంది కదా. అంటే హాస్పిటల్ ఉంటుంది సార్, దాని పక్కన మెడికల్ షాప్ కట్టేస్తారని భయంగా ఉంది సార్. డోంట్ వరీ, వెళ్ళిపోదాం. త్వరగా రండి అయ్యా, పోలీసులు వచ్చేస్తున్నారు. లేట్ అయితే షాప్ కట్టేస్తాను. కట్టకపోయా 2 minutes వచ్చేస్తున్నాం ప్లీజ్. ఎవరు? మందుల షాప్ సార్. కట్టేస్తాను అంటున్నాడా? అవును సార్. నాకే నేను మాట్లాడు. ఇటు. హలో, 2 minutes అక్కడ ఉంటాం, షాప్ కట్టేయకండి. కాదు, ఇది బిజినెస్ అనుకోకండి, హెల్ప్ అనుకోండి. 2 minutes అక్కడ ఉంటాం ప్లీజ్. త్వరగా రండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది బిజినెస్ కాదు, హెల్ప్ అయిన డైలాగ్ బాగా నచ్చింది సార్. నేను ఎక్కడైనా వాడుకోవచ్చా సార్? సార్ ఈ లెఫ్టే సార్, ఈ లెఫ్టే సార్. ఇటా? సార్ ఇక్కడే సార్ ఆపండి సార్. ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉందా? ఇక్కడే సార్. ఎక్కడ హాస్పిటల్? ఏంటా మీరు? ఏంటి వీరబాబు, రెగ్యులర్ కస్టమర్స్, ఆ మాత్రం బేర్ చేయాలి నువ్వు. ఏంటి ఆలస్యమా? అప్పుడప్పుడు అవుద్ది వీరబాబు. లిఫ్ట్ అడిగి అబద్ధం చెప్పి మోసం చేసి మరి ఇలా హెల్త్లు పాడు చేసుకోవడానికి సిగ్గుగా లేదు మీకు? గవర్నమెంట్ వాళ్ళు బాటిల్లో పోసి షాపుల్లో పెట్టి ట్యాక్సులు వేసి మరి అమ్మేస్తున్నారు. వాటిని మేము తాగి చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు జీతాలు ఇస్తూ కాపాడుతున్నాం. మేమెందుకు సిగ్గుపడాలి అంకుల్? షట్ అప్. చీకట్లో నీ మొహం సరిగ్గా కనపడపోయినా నేను చూస్తుంటే నా అసహ్యం వేస్తుంది. మీరు కనిపిస్తున్నా నాకు అసహ్యంగానే ఉంది. పడ్డా ఏడ్చేవులే. వెళ్ళిపోతున్నాడేంట్రా? అంకుల్ బాగా హట్ అయ్యాడు. 2 minutes ఆగితే మనల్ని డ్రాప్ చేసి టైర్ కింద సొక్కేస్తాడు రోయ్. ఏమైందండి? ప్రేమించడం తప్ప
ప్రేమ తెలుపు తప్ప ప్రేమ తెలుపు తప్ప అబ్బో! అదేదో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ డీల్ చేయడానికి వెళ్తున్నాను అన్నారు కదా. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ కాదే, ఇరిటేటింగ్ లవ్ స్టోరీ. ఇద్దరు మగాలు ప్రేమించుకున్నా పెట్టే మగాలు ప్రేమించుకున్నారా? ఫేస్బుక్ లో పెట్టమంటారా? పీకి మీద కాలేజ్ తొక్కేస్తా. వెళ్ళి మంచినీళ్ళు పట్టరాపో, అది కాదు. వెళ్ళి మంచినీళ్ళు పట్టరాపో. ఫేస్బుక్ లో పెట్టామంటారా? సాయిగడ్ ఫోను నన్నే బ్లాక్మెయిల్ చేస్తావరా? ఇప్పుడు చూడు, నా వీడియో డిలీట్ చేస్తాను. నౌ ద బాల్ ఈజ్ ఇన్ మై కోర్ట్. దొరికే వాటర్. ఎవరున్నారు లోపల? అది లక్ష్మి ఏదో పని చేసుకుంటుంది. అంటే లోన్ అది పని చేసుకుంటుంటే నువ్వు ఇక్కడ పేపర్ చదువుతున్నావు అనమాట. లోపల సాయి కూడా ఉన్నాడండి. సాయిగడ్ ఉన్నాడా? ఏం చేస్తున్నాడే? ఇద్దరు ఏదో ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నారు. ఆహా, అంటే అది ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుంటే నువ్వు సోషల్ గా హెల్ప్ చేసి సైన్స్ గా డెవలప్ చేద్దాం అనుకుంటున్నావా? అని పిలవే. అది కాదండి. ముందు అని పిలవే. పాపమండి. ఏంటి పాపం? ఏ ఎవరు వచ్చారు? డోర్ ఓపెన్ చేయి. ఎవరు? నా ఇదేమన్నా లాడ్జ్ అనుకున్నావురా? మా ఆవిడ బ్రోకర్ అనుకున్నావురా? బావా బాయేట్రా బా, ఏషాలు వేస్తున్నావురా? బా, ఆగు బావా. బా. ఏంట్రా బావా బావా? బా. ఏంటి చాలా వేస్తున్నావు. సాయి నీ టైం అయిపోయింది. బాయ్. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. పీడామైంది పో. బా నీ వీడియో నా దగ్గర ఉంది. అయ్యా డిలీట్ అయిపోయిందిరా. పర్లేదా? అయ్యో డిలీట్ చేసి టికెట్ అయిపోయింది. ఏషాలు ఎక్కడ డిలీట్ చేసా. డిలీట్ చేసా. బా బావేంట్రా బావా? బా. మళ్ళీ బా ఇక్కడ చెప్పింది కనబడ్డావంటే పుచ్చలు ఎగిరిపోతాయి. బా కీమా ఓకే. కావలసిన వాళ్ళంతా పక్కొచ్చేయండి. అంతే. నాకివ్వవా? రేయ్. ఏం చేసిన పాపం. చూడు పవిత్ర ఎలా కొట్టేస్తుందో మీ అప్ప. ఏంటమ్మా సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గాని నువ్వు కొట్టడమా? వీడు సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం ఏంటే నీ బొంద. వీడు మటన్ షాప్ లో కైమా స్పెషలిస్ట్. కైమా స్పెషలిస్టా? ఈ దౌర్భాగ్యుడు నిన్ను నన్ను కలిపి మోసం చేశాడే. అయినా మీరు కూడా ఏంటండి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానుకుని సంతలో మటన్ కొట్టుకోవడం ఏంటి? అంటే రెసెషన్ లో జాబ్ పోయింది, ఏం చేయాలో తెలియక. జాబ్ పోతే ఏ డ్రైవర్ ఉద్యోగం అన్న ఏడవాలి కానీ మటన్ షాప్ లో మటన్ కొట్టుకోవడం ఏంట్రా నీ? మా నాన్నది మటన్ షాప్ అండి. అదేంటి వీడిని ప్రేమించానని చెప్పినప్పుడు వీళ్ళ నాన్న కూడా సాఫ్ట్వేర్ అన్నావు. మీరు అలాగే గానత్తు చెప్పింది. నేను మా నాన్న ఎంఎస్ అన్నాను కదండి. ఎంఎస్ అంటే మటన్ షాపేగా. ఇదే ఆఫీస్ తగిలించుకుంది ఎంఎస్ ఆఫీస్ అనుకుందండి. దానికి నేను అమ్మో అమ్మో ఎన్ని అబద్ధాలు చెప్పావురా. ఆగు. సరే నాకు తెలిసిన ఆఫీస్లో ఏదో ఒక దగ్గర మాట్లాడి ఉద్యోగం వేయిస్తాను. ఓకేనా? ఏం జాబు? సాఫ్ట్వేరేనే బాబు. సరే బుద్ధిగా చేసుకో. మటన్ షాపులంటూ ఆ చుట్టుపక్కల తిరిగావో కైమా కొట్టేస్తాను. యూ క్యారీ ఆన్. పవిత్ర బ్యూటిఫుల్. ఏమండి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారండి? బట్టలు బాగా మాసిపోయి భీమ్లీ బీచ్ లో ఉతుకొని రామకృష్ణ బీచ్ లో ఆరేసుకుందామని. అయినా నేను ఇప్పుడు ఏమన్నానండి? చూడు పవిత్ర, పిల్ల మనకు గుమ్మ ముందు ముగ్గేయాలి, కూరలు ఉప్పేయాలి, మంచం మీద పక్కేయాలి, కానీ ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. అండర్స్టాండ్? సరే. గుమ్మ ముందు ఉండాల్సిన మీ అమ్మేది ఖమ్మం వెళ్ళిందండి. ఖమ్మం వెళ్ళిందా? వాజ్ ఇట్ నెసెసరీ? అంటే ఆంధ్ర తెలంగాణ సాఫ్ట్వేర్ అత్తల కోర్ కమిటీ మీటింగ్ వెళ్ళిందండి. కోర్ కమిటీ అని బీర్ కొట్టేది కదా. అభిచిచి అలాంటిదేం లేదండి. ఇందాకే కాల్ కూడా చేసింది మీ అప్డేట్స్ తీసుకో. అప్డేట్స్
కమానియా. ఒక లో యాంగిల్ తీసుకో. ఓకే 1 సెకండ్. ఓకే. స్టేటస్ ఏంటండి? హెడ్ లైన్ ఏమో లవ్ డీల్, ట్యాగ్ లైన్ ఏమో ఫ్రెండ్ ప్రేమ కోసం ట్రెండ్ క్రియేట్ చేస్తున్న సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. అంటే లవ్ టీలా? యా, ఈ సాఫ్ట్వేర్ నే ఇన్స్పైర్ చేసిన ఒక స్వీట్ అండ్ సాఫ్ట్ లవ్ స్టోరీ. ఎవరండి? మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కజిన్. హీస్ నన్ అదర్ దాన్ సత్యం రాజేష్. వెళ్ళొస్తాను. ఓకే. ఏమండి ఎప్పుడొస్తారండి? చూడు పవిత్ర, పొట్టి శ్రీరాములు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ ఎప్పుడు వస్తారని అడుగుంటే ఆంధ్రప్రదేశ్ అవతరించేదా? ఉద్యమాలకు సిద్ధాంతాలకు క్యాల్కులేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. వావ్ వావ్, ఇదేదో చాలా బాగుంది. వాట్సాప్ లో పోస్ట్ చేసి హ్యాట్సప్ చెప్పా. ఓకే బాయ్. అది కాదే. డోంట్ టచ్ మీ. అదేంటి వాట్ టచ్ చేయలేదని నన్ను టచ్ చేయొద్దంటే ఎలా? షట్ అప్. నోరు మూస్తావా? సారీ, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. నేనెందుకు ఫీల్ అవ్వాలి? నాకేంటి పని? వాడికి ఒక ఛాన్స్ పోయింది, నువ్వేంటి నా మీద జాలి చూపిస్తున్నావు కదా? వాడే ఒక ఛాన్స్ మిస్ అయిపోయాడు. వాడు ఫీల్ అవ్వాలి, వాడు రంకెలేయాలి. నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసింది జరగనట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. నాకు అలా వెయిట్ చేసి రావడం ఎంబారసింగ్ గా ఉంది. వాడు గబ్బర్ సింగ్, నీకు ఎంబారసింగ్. సరే, నేను ఒక పని చేస్తా. సెకండ్ మీటింగ్ నేను అరేంజ్ చేస్తా. ఈసారి వాడు ఏదైనా ఏదో వేషాలు వేశాడనుకో, నేను తోలు తీస్తా. ఓకేనా? ప్లీజ్ పవిత్ర, వాడి గొడవ వదిలించేవే. నీకు పుణ్యం ఉంటుంది, నాకు మనశ్శాంతి ఉంటుంది. సరే, రేపు ఈవినింగ్ ప్రోగ్రామ్. వాడొచ్చి నేను పికప్ చేసుకుంటాడు. మరీ బోర్ కొడుతుంది. ఏమైనా మాట్లాడుకుంటూ వెళ్దామా? ముందు చూసి నడుపు, ఎవడన్నా వచ్చి కొట్టేయగలడు. ఇది 1 వే అమ్మా. నీది కూడా 1 వేనే. నేను చేస్తాగా కన్వే. ఓ ఏమా 20 రూపీస్ మల్లెపూలు ఇస్తావా? ఎందుకు మల్లెపూలు కొంటున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏ కార్లో మల్లెపూలు కూడా పెట్టుకోకూడదా? కార్లోకా? ఇదిగో బాబు. ఏ దొంగ, ఎక్కడ కనుక్కున్నావు? పోన్లే, అలా వాడదామంటే అలాగే వాడదాం. మన ప్రోగ్రాము పవిత్రకి ఇంట్లోనేగా, కంఫర్ట్గా ఉంటుందా? ఏంటి మెడికల్ షాప్ దగ్గర ఆపా? ఏం లేదు, సేఫ్టీ చూస్తున్నా. సేఫ్టీయా? అవును, ఆ క్షణం తట్టుకోలేం. ఏదో అయిపోతుంది, టైమింగ్ మన దగ్గర ఉండదు. లేదు కదా, నాకు ముందుకు పోతాం. 3 నెలల తర్వాత అప్పుడు బాధపడతాం. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. టీవీలో కూడా చెప్తున్నారు, చూడలేదా నువ్వు? ఉండు లక్ష్మి, నేను తీసుకొస్తా. ఏ సాయి, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. పళ్ళు రాలిపోతాయి. ముందు పద. సేఫ్టీ లేదు, గిఫ్ట్ లేదు. నీకు అక్కర్లేదు, నాకు కావాలి లక్ష్మి. పిచ్చి పిచ్చిగా ఉందా? అవును, పిచ్చెక్కుతుంది. తల నొప్పితో చచ్చిపోతున్నా. సేఫ్టీకి టాబ్లెట్ తెచ్చుకుంటారంటే వద్దంటావేంటి? నువ్వేం తెచ్చుకోవాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఏంటి అవే. అవే అంటే? అవే అవే ఏంటి అని. సరే, నీకు అర్జెంట్గా తలనొప్పి ఎందుకు వస్తుంది? అదేంటో తెలియదు లక్ష్మి. ఏదైనా రొమాంటిక్ ఫీల్ వచ్చినప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి అంతే, ప్రామిస్. సరే, నేను తెస్తాను. ఏం టాబ్లెట్స్? అదే లక్ష్మి, వాటర్లో వేస్తే బుస్మన్ వస్తుంది. డిస్ప్రిన్. లక్ష్మి థ్యాంక్స్ లక్ష్మి. ఓవర్ యాక్షన్ చేయకు, పద. చేంజ్ అవ్వలేదా?